హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము హిందూ ఎడిటోరియల్ వొకాబులరీతో వచ్చాము. ఇది వచ్చేసి మనకి ఆగస్టు 21 2024 ది వొకాబులరీ తీసుకొని వచ్చాము. సో విల్ స్టార్ట్. అడ్రస్ అంటే మనం అంటాం చూడండి, కమ్యూనికేషన్ అడ్రస్ అని. అది కాదు, ఇక్కడ ఏదైనా అడ్రస్ చేయండి అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి అలాంటిది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ట్యాకిల్ చేయడము, డీల్ విత్, అటెండ్ టు, ట్రై టు సార్ట్ అవుట్. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేయండి, దాన్ని అడ్రస్ చేయండి అంటే అది దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఎర్నింగ్ అంటారు. ఇది ఎర్నింగ్ అంటే ఏంటి అంటే డిజైర్, విష్ అంటాము మనము, విష్, కోరిక అలాంటిది. ఇక్కడ డిజైర్, విష్, అపిటైట్, ఇంక్లినేషన్, ఈగర్నెస్, ఈగర్గా నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు ఉంటాయి చూడండి, అలాంటిది. క్రేవింగ్ అంటే కూడా కోరికనే. లాంగింగ్, ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ సబ్స్టాంటివ్ అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అలాంటిది. ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్, కన్సిడరబుల్ అండ్ ఎసెన్షియల్ అని కూడా వస్తుంది. నెక్స్ట్ డెమోక్రసీ అంటే తెలుసు కదా మనకి. డెమోక్రసీ మనది డెమోక్రటిక్ కంట్రీ అంటారు. సో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు డెమోక్రసీ అంటే ఏంటి అనేసి. నెక్స్ట్ లకూనా అంటే ఏంటి అంటే గ్యాప్. లకూనా అంటే గ్యాప్. చూడండి, గ్యాప్ ఆర్ ఎంప్టీ స్పేస్ ఆర్ మిస్సింగ్ పార్ట్ ఆఫ్ సంథింగ్. ఏదైనా గ్యాప్ ఉండొచ్చు, గ్యాప్ లేదంటే మిస్అండర్స్టాండింగ్ అనేది కూడా గ్యాప్ అంటారు అనమాట. ఒకళ్ళ ఒపీనియన్ ఇంకోలాగా ఉంది, ఇంకొకళ్ళ ఒపీనియన్ ఇంకోలాగా ఉంది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో కూడా గ్యాప్ ఉంది అంటారు. గ్యాప్ అంటే ఫిజికల్ గ్యాప్ అని కాదు, మిస్అండర్స్టాండింగ్ అని కూడా వస్తుంది. నెక్స్ట్ కండక్ట్ అంటే హ్యాండ్లింగ్, క్యారింగ్ అవుట్. నెక్స్ట్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్, ఇవన్నీ వస్తాయి. వే ఆఫ్ యాక్టింగ్, బిహేవియర్ అండ్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూడండి, కండక్ట్ అంటే డిపార్ట్మెంట్, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, ఇది కరెక్టే. డిపార్ట్మెంట్ అంటే ఏంటి అంటే బిహేవియర్. డిపార్ట్మెంట్ అంటే బిహేవియర్. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ కాదు, డిపార్ట్మెంట్ ఓ ఉంది అక్కడ. నెక్స్ట్ ప్రొవిన్స్ అంటే ఇది టెరిటరీ, రీజియన్, ఏరియా, స్టేట్, ఇవన్నీ వస్తాయి అక్కడ. నెక్స్ట్ లెజిస్లేచర్ మనకి తెలిసిందే. పార్లమెంట్, కౌన్సిల్, అసెంబ్లీ, గవర్నింగ్ బాడీ, లా మేకింగ్ బాడీ, ఇవన్నీ మనకి లెజిస్లేచర్లోనే వస్తాయి. నెక్స్ట్ అబ్రోగేషన్ ఏంటి అంటే అబాలిషన్. మనం తెలుగులో అంటామా రద్దు చేయబడింది అంటామని. ఏదన్నా లా కానీ, ఏదైనా యాక్ట్ కానీ, ఏదన్నా రద్దు చేయబడింది అంటాం కదా, అది అనమాట ఇది. అబాలిషన్, రిపీల్, క్యాన్సలేషన్ ఆఫ్ ఏ లా, అగ్రిమెంట్. నెక్స్ట్ బైఫరికేషన్ అంటే డివిజన్ ఆఫ్ సంథింగ్, అంటే డివైడ్ చేయడము, లేదంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ చూపెట్టడము, అలాంటిది అనమాట ఇది. చూడండి, డివిజన్ ఆఫ్ సంథింగ్ ఇంటూ 2 branches ఆర్ పార్ట్స్. ఏ పార్ట్కి ఆ పార్ట్కి చూపెట్టండి. బైఫర్కేషన్ ఇవ్వండి నాకు అంటారు. అంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ పార్ట్లో ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ జరిగింది అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ ఎస్టివైల్ అంటే ఏంటి అంటే ఓల్డెన్ డేస్ది, ఏన్షియంట్ డేస్ది అనమాట. అంటే డేస్ అని కాదు, పాతది అని అర్థం. సో ఓల్డ్, ప్రీవియస్ అండ్ ఫార్మర్. ఇది మీకు ఐడియా ఉంది కదా, ఫార్మర్ అండ్ లాటర్, LATTR లాటర్. ఫార్మర్ అంటే ఫస్ట్ వన్, లాటర్ అంటే నెక్స్ట్ వన్. డిమినిషన్ అంటే ఏంటంటే డిమినిషన్ అంటే కర్టైల్మెంట్, కట్ చేయడం, డిక్లైన్ చేయడము, ఇలా అనమాట. కర్టైల్మెంట్, డిక్లైన్, రిడక్షన్, డిక్రీజ్, రిస్ట్రిక్షన్ ఆర్ లిమిటేషన్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సంథింగ్. దేనికన్నా ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం చూడండి ఏదానికన్నా, సో దాన్ని మనము డిమినిషన్ అని కూడా అంటాము. నెక్స్ట్ రిజల్ట్ ఇన్ అనేది ఇక్కడ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. కాజ్, లీడ్ టు, బ్రింగ్ అబౌట్, ప్రొడ్యూస్, గివ్ రైజ్ టు, బ్రింగ్ ఆన్, రైట్. నెక్స్ట్ డెస్పాండెన్సీ అనేది ఇది ఒక నౌన్. డిజెక్షన్, డిస్కరేజ్మెంట్, హోప్లెస్నెస్ అండ్ డిస్పేర్. డిస్కరేజ్మెంట్, హోప్లెస్నెస్ అంటే అవుతుందో కాదో సంథింగ్ అలాంటిది అనమాట. నెక్స్ట్ హోప్ లేకుండా ఉండడం, హోప్లెస్నెస్ అంటే ఏంటంటే హోప్ లేకుండా ఉండడం. నెక్స్ట్ ఏలియనేషన్
సి మనం అంటామా ఏలియన్స్ అనేసి, ఏలియన్ స్పెల్లింగ్ రాంగ్ రాసిందా, ఏలియన్ అంటామా, రైట్, ఏలియన్ అంటామా, ఏలియన్ నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటామా, అంటే ఏదో వేరే గ్రహం నుంచి వచ్చి పడ్డావా అంటాం కదా ఎవరైనా తేడాగా చేస్తే. సో ఏలియన్ అంటే ఏంటి, స్ట్రేంజ్, మనకి మొత్తం సపరేట్గా అసలు తెలియదు, స్ట్రేంజ్, ఎవరితో అటాచ్మెంట్ లేకుండా, ఎవరికి ఏమి కనెక్షన్ లేకుండా, ఎవరితో అసోసియేట్ అవ్వకుండా ఉంటారు కదా, వాళ్ళని ఏలియన్ అంటారు. కానీ ఇక్కడ ఏలియనేషన్ అంటున్నారంటే, ఏలియనేషన్ అంటే సపరేట్గా ఉండడం, ఎవరితో అటాచ్ కాకుండా, ఎవరితో అసోసియేట్ కాకుండా, ఎవరితో కలిసిమెలిసి ఉండకుండా ఉండడం. సో గుర్తుపెట్టుకోవడానికి ఇలా చెప్తున్నాను, ఏలియన్ అంటే అది. సో ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడం. మన కరోనా టైంలో చెప్పారా ఐసోలేషన్లో పెట్టారు వాళ్ళని అనేసి, సో అలా అనమాట. ఎన్స్ట్రేంజ్మెంట్, సపరేషన్, డిస్అఫెక్షనేట్, ఎవరితోని అఫెక్షన్ లేకుండా ఉంటారు. టర్నింగ్ అవే అండ్ హాస్టిలిటీ అంటే ఎప్పుడు గొడవ పడడము, క్వారలింగ్, డిస్ప్యూట్ అలాంటివన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ డిస్సెంట్ అంటే ఏంటి అంటే, మీకు ఏదైనా లా పాస్ చేయాలి అంటే పార్లమెంట్ బోత్ హౌసెస్ తర్వాత, రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభలో పాస్ అయిన తర్వాత బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది, అసెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ అసెంట్ కావాలి దానికి అంటారు, అంటే ప్రెసిడెంట్ది అప్రూవల్ కావాలి అనేసి. సో అసెంట్ అంటే అప్రూవల్, సో అప్రూవల్ కదా. డిస్అప్రూవల్ అంటే డిస్సెంట్ అంటే డిస్అప్రూవల్. రైట్. సో డిస్సెంట్ అంటే అపోజిషన్, అబ్జెక్షన్, డిసప్రూవల్, డిసగ్రిమెంట్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. అంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఆబ్వియస్లీ డిస్అప్రూవల్ అనే వస్తుంది. రైట్. రిప్రజెంటేటివ్, ఆ కంపెనీ నుంచి డెలిగేట్స్ వచ్చారు, ఆ కంట్రీ నుంచి డెలిగేట్స్ వచ్చారు, లేదంటే ఆ కంపెనీ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు అలా అంటారు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి, రిప్రజెంటేటివ్స్ అంటే ఆ కంట్రీని, ఇప్పుడు డెలిగేట్స్ అనుకోండి, ఆ డెలిగేట్స్ మన కంట్రీకి వస్తున్నారు వేరే కంట్రీ నుంచి, అంటే ఆ కంట్రీని ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి వస్తున్నారు, ఆ కంట్రీ బిహాఫ్లో వర్క్ చేయడానికి వస్తున్నారు, ఆ కంట్రీ బిహాఫ్లో డిసిషన్ తీసుకోవడానికి వస్తున్నారు. సో అది రిప్రజెంటేషన్ అనమాట. అది అఫీషియల్, ఫంక్షనరీ అండ్ స్పోక్స్ పర్సన్, ఏజెంట్, ఇవన్నీ అందులోనే వస్తాయి. నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఏది లాలో యాక్సెప్టబుల్ లేదో అవన్నీ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఎవరన్నా చంపడము, మోసం చేయడము, అవన్నిటికి దేనికైతే లా ప్రకారం మనకు శిక్ష పడుతుంది అంటే దాని మీనింగ్ ఏంది, అవి అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్. ఇప్పుడు లాఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయి, మనం ఏదైనా లాఫుల్ యాక్టివిటీ చేస్తే మనకి ఏమైనా శిక్ష పడుతుందా, పడదు. సో శిక్ష పడేటి ఏవైనా సరే, శిక్ష అంటే జైలు శిక్ష ఏదైనా, అట్లా పడేటి ఏవైనా కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్. నెక్స్ట్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, ఇది కూడా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక యాక్ట్. నెక్స్ట్ రెసిపీ అంటే తెలుసు కదా, దాని రెసిపీ ఏంటి, అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, దానికి ఎట్లా ప్రొడక్షన్ చేయాలి, సంథింగ్ అలాంటిది. చూడండి, లైక్లీ కాజ్, సోర్స్ ఆఫ్, ఏ సోర్స్ నుంచి, మీన్స్ ఆర్ వేస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ సంథింగ్, రెసిపీ అంటాం కదా, మనకు తెలుసు కదా. నెక్స్ట్ ఫర్దర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్న స్టూడెంట్ని మనం అడిగామనుకోండి, ఫర్దర్ నీ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్లో అంటే, ముందుకెళ్ళి ఇంకా నువ్వు అడ్వాన్స్గా ఏం చెయ్యాలనుకుంటున్నావు, నీ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతారు కదా, అలాంటిది అనమాట. ఫర్దర్ అంటే ప్రమోట్, అడ్వాన్స్, అసిస్ట్, ఫెసిలిటేట్, ఎక్స్పీడియేట్, అక్సిలరేట్ అండ్ స్పీడప్. నెక్స్ట్ అపీల్డ్ అనేది ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ అప్హోల్డ్. ఇప్పుడు ఇది హోల్డ్ ఉంది కదా, హోల్డ్కి హెల్డ్ అనమాట, థర్డ్ ఫామ్. హోల్డ్, హెల్డ్, ఇవి ఫామ్స్. అప్హెల్డ్ అంటే ఏంటి అంటే కన్ఫర్మ్ చేయడం, ఎండోర్స్ చేయడం, అప్రూవ్ చేయడం, విండికేట్ అండ్ వ్యాలిడేట్. అప్హోల్డ్ అంటే ఏమంటారు, కన్ఫర్మ్ చేయడం. అప్హోల్డ్ అంటే ఏదైనా కన్ఫర్మ్ చేయడం.
రైట్. మనం కొద్దిగా ఫాస్ట్గానే వెళ్తున్నాము, ఎందుకంటే మనం డైలీ చేస్తున్నాం కాబట్టి. సో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయొద్దు. ఆబ్వియస్లీ మీరు వినడంలో, నేను రికార్డింగ్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఇవి ఫటాఫట్ వెళ్ళిపోవాలి. డైలీ కొత్త వర్డ్స్ యాడ్ అవుతూ ఉంటాయి, పాత వర్డ్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది ఒకటి అంటే ఒక్కసారి చదివినామంటే ఇంక జిందగీలో అది వర్డ్ రాదని ఏం లేదు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది అంటే కొన్ని వర్డ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. అలా విని మన చెవులు గుర్తుపట్టేసేస్తాయి, కళ్ళు చెవులు గుర్తుపట్టేసేస్తాయి. ఇది అనగానే ఇది మీనింగ్ అనేసి. రైట్. నెక్స్ట్ ఇది ఫ్లా అన్నమాట. అంటే ఏంటంటే ఏమంటారు, మిస్టేక్ లేకుండా ఫ్లాలెస్గా వర్క్ చేస్తుందా మొబైల్, నేను కొత్త మొబైల్ తీసుకున్నాను, ఏం ఫ్లాస్ లేవు దానికి అంటారు. అంటే ఏంటి, ఏమి ఎర్రర్స్ లేవు, ఏం మిస్టేక్స్ లేవు, ఏమి చెప్పుకోదగినంత ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటారు చూడండి, అది అనమాట. ఫ్లా అంటే ఫ్లాలెస్ అంటే అది ఫ్లాలెస్గా వర్క్ చేస్తుంది, అంటే ఏం ప్రాబ్లం లేకుండా వర్క్ చేస్తుంది అనే దాని అర్థం. చూడండి, ఫ్లాడ్ అంటే దీనికి పాస్ట్ ఫామ్ అనమాట. ఫ్లాడ్ ఇది థర్డ్ ఫామ్ ఆఫ్ దిస్. చూడండి, ఇది ఒక అడ్జెక్టివ్. ఇన్అక్యురేట్. సి ఫ్లా అంటే ప్రాబ్లం ఉంది అని, ఫ్లాలెస్ అంటే ప్రాబ్లం లేదు అనేసి. సో ఫ్లాడ్ అంటే ఇన్అక్యురేట్, అక్యురేట్గా పనిచేస్తలేదు, ఏదో ప్రాబ్లం ఉంది అందులో. ఇన్కరెక్ట్, ఎరానియస్, ఇంప్రిసైజ్, ఫలాషియస్, రాంగ్, డిఫెక్టివ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లెజిస్లేచర్ అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, లెజిస్లేటివ్ అసెంబ్లీ, అది మనకు తెలుసు. హెల్డ్ అనేది ఏంటి, హోల్డ్కి పాస్ట్ ఫామ్ ఎల్డ్, V3 ఫామ్. హోల్డ్కి V3 ఫామ్ వచ్చేసి హెల్డ్, అంటే కండక్ట్, ఆర్గనైజ్ అండ్ అరేంజ్. సో ఈ న్యూస్ పేపర్లో చదివితే కొన్నిసార్లు హెల్డ్ అని వస్తుంది. ఆ హెల్డ్కి చాలా విషయాలలో మనకి హెల్డ్ అంటే అరెస్ట్ చేసిండ్రు అనే మీనింగ్ కూడా వస్తుంది, బట్ ఇక్కడ అది కాదు, బట్ మీనింగ్ అది కూడా వస్తుంది. హెల్డ్ అంటే అరెస్ట్ చేసిండ్రు, కంట్రోల్లోకి తీసుకున్నారు అని కూడా వస్తుంది. నెక్స్ట్ బిసైడ్స్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్ బిసైడ్స్ ల్యాండ్ లైన్, అంటే ల్యాండ్ లైన్తో పాటు నాకు మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఐ హ్యావ్ ఏ 2-wheeler బిసైడ్స్ 4-wheeler, అంటే 2-wheelerతో పాటు 4-wheeler కూడా ఉంది అని, అది బిసైడ్స్. అదే నేను ఓన్లీ బిసైడ్ అన్నాను అనుకోండి, పక్కన సైడ్. రైట్. అపార్ట్ ఫ్రమ్, అనదర్, అదర్ దెన్, బారింగ్ ఆర్ ఎక్స్క్లూడింగ్. 2-wheeler కాకుండా నాకు 4-wheeler కూడా ఉంది, ఎగ్జాంపుల్ అలా చెప్తున్నాను. నెక్స్ట్ రీస్టోర్ అంటే ఏంటి అంటే మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి రావడం. రీస్టోర్ అంటే ప్రీవియస్ పొజిషన్కి రావడం, ప్రీవియస్ యాక్షన్కి స్టార్ట్ చేయడం, అలాంటిది అనమాట. ఇక్కడ చూడండి, బ్రింగ్ బ్యాక్, రీఇన్స్టిట్యూట్, రీఇన్స్టాల్, రీఎస్టాబ్లిష్, రివైవ్. ప్రోగ్రామ్ని మొత్తం రివైవ్ చేశారు, షెడ్యూల్ని మొత్తం రివైవ్ చేశారు అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తున్నారు అని దాన్ని అర్థం. నెక్స్ట్ స్టేట్వుడ్ అంటే ఏంటి, ద కండిషన్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఇండిపెండెంట్ కంట్రీ ఆర్ స్టేట్. నెక్స్ట్ హీడ్ అంటే ఏంటి అంటే అటెన్షన్ పే చేయడం, తల ఊపడం, అట్లా అంటాం కదా, అది అనమాట. పే అటెన్షన్ టు, టేక్ ఇన్ టు అకౌంట్, అండ్ కన్సిడర్, లిజన్ టు, పే రిగార్డ్ టు, ఏదనికన్నా అటెన్షన్ పే చేయడం, వినడం, చూడడం, అలాంటిది. డైరెక్టివ్ అంటే ఏంది, ఆర్డర్, రూలింగ్, కమాండ్, ఇన్స్ట్రక్షన్, డైరెక్షన్ అండ్ డిగ్రీ, ఇవన్నీ ఇందులోనే వస్తాయి. డిగ్రీ అంటే కోర్టు కేసెస్లో ఇలా ఇస్తారు, ఇది యాక్చువల్లీ జడ్జిమెంట్. ఈ ఖైదీని అరెస్ట్ చేయండి, ఎన్ని ఇయర్స్ ఇంప్రిజన్మెంట్, అది సంథింగ్ అలా చెప్తుంటారు కదా, అవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు కదా, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అంటే ఏంటి, ఇంట్రెస్ట్ లేదు అని. ల్యాక్ అంటున్నారంటే లేదు అనేసి, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు అలా. సో ల్యాక్ అనేది ఒక వర్బ్, వితౌట్, బీ ఇన్ నీడ్ ఆఫ్, రిక్వైర్ ఆర్ వాంట్. నెక్స్ట్ వాయిస్, అండ్ ఎక్స్ప్రెస్డ్ ఒపీనియన్, వ్యూ ఆర్ ఫీలింగ్. వాయిస్ మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం, అది ఏదైనా ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం. నెక్స్ట్ ఆర్టిక్యులేట్ అంటే కూడా ఎక్స్ప్రెస్ చేయడమే, కమ్యూనికేట్ చేయడము, ఎక్స్ప్రెస్ చేయడము, వాయిస్, కన్వే, మన ఇన్ఫర్మేషన్ కన్వే చేయడము, టాక్ ఆఫ్ ఆర్ మెన్షన్. నెక్స్ట్ యాన్ అంటే ఇంతకు ముందుకే చూసాం మనం, విష్, కోరిక, డిజైర్ అన్నామా, ఇది. లాంగ్, క్రేవ్, వాంట్. ఈ క్రేవ్కి అపోజిట్ వర్డ్ ఏంటంటే అవర్షన్.
క్రేవింగ్ అండ్ అవర్షన్ అంటారు. కోరిక అండ్ క్రేవింగ్ అంటే కావాలి కావాలి అని కోరిక, అవర్షన్ అంటే వద్దు వద్దు అని చెప్పి సైడ్కి పంపించేసాడు. డ్రీమ్ ఆఫ్, ఫ్యాన్సీ, బీ బెంట్ ఆన్, బీ డిజైరియస్. నెక్స్ట్ పార్టిసిపేషన్. పార్టిసిపేషన్ అంటే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా అందులో, అదేదో ప్రోగ్రామ్ జరుగుతుంది కదా అంటారు కదా, అంటే ఏంటి, మీరు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారా, మీరు అందులో ఆర్ యూ టేకింగ్ పార్ట్ ఇన్ దట్, అంటే మీరు అందులో ఎంగేజ్ అవుతున్నారా అని దాని అర్థం. వ్యాలీ అంటే తెలుసు కదా, లోయలు. A low area between hills or mountains, typically with a river running through it. Decade అంటే 10 years. Mandate అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. కంపల్సరీ టైప్ అనమాట. మ్యాండేట్ అంటే మీరు ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ రాయాలి అంటే మ్యాండేటరీగా మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలి. నేను 10th క్లాస్తోని రాస్తాను, లేదంటే నేను 7th క్లాస్తోని రాస్తాను, నేను 12th క్లాస్తోని రాస్తాను అంటే కాదు. గ్రాడ్యుయేట్ అంటేనే గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ అది సిజిఎల్ అంటే. సో ఆ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఏంది, గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ కన్నా ఎక్కువ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు, కానీ గ్రాడ్యుయేషన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేయలేరు, అలా అనమాట ఎగ్జాంపుల్. సో మ్యాండేట్ అంటే అప్రూవల్, యాక్సెప్టెన్స్, ఎండోర్స్మెంట్, authority are given by a constitution to someone acting as its representation. అచ్చా, మ్యాండేటరీ అది నేను చెప్పింది మ్యాండేటరీ. మీకు మ్యాండేటరీగా గ్రాడ్యుయేషన్ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే అని అన్నది అది మ్యాండేటరీ. ఇది మ్యాండేట్ అంటే ఏంటి అంటే అఫీషియల్గా ఏదైనా ఇవ్వడం అనమాట. అప్రూవల్ కానీ, యాక్సెప్టెన్స్ కానీ, ఎండోర్స్మెంట్ కానీ అఫీషియల్గా ఇచ్చేది అనమాట. నెక్స్ట్ లైన్ అంటే డైరెక్షన్, కోర్స్ ఆర్ వే. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ డౌన్ ద బ్రిడ్జ్. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ డౌన్ ద బ్రిడ్జ్ అంటే చాలా వాటర్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయింది అని. అంటే దాని మీనింగ్ నిజంగా అట్లా అని కాదు. దాని మీనింగ్ ఏంటి అంటే ఎలా చెప్పొచ్చు, ఆల్రెడీ పాస్ట్లో ఏదో జరిగిపోయింది, దాన్ని మనం ఏం చేసినా మళ్ళీ రివర్స్ చేయలేం కదా. సో దానికోసం ఆలోచించి, దానికోసం థింక్ చేసి టైం వేస్ట్ అని చెప్పడం అనమాట ఇక్కడ. సంథింగ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ అండ్ దేర్ ఫోర్ నో లాంగర్ టు బి కన్సిడర్డ్ యాజ్ సిగ్నిఫికెంట్ ఆర్ యాజ్ ఏ కాజ్ ఆఫ్ వర్రీ. ఇట్స్ పాస్ట్ అండ్ ఆల్ ఫర్గాటెన్. ఆల్రెడీ జరిగిపోయింది అది, దాన్ని మనము మర్చిపోవాల్సిందే, రైట్. అలియన్స్ అంటారు దీన్ని. కొలిషన్ గవర్నమెంట్, ఇప్పుడు మన అంటారా మన మోడీ గవర్నమెంట్, కొలిషన్ గవర్నమెంట్, అసోసియేషన్ అండ్ యూనియన్ పార్ట్నర్షిప్, రైట్. నెక్స్ట్ డూమ్ అంటే ఏంటి అంటే ఇది డెస్టిన్, ఫేట్, ఆడియన్, బీ ష్యూర్, బీ సర్టెన్, బీ కర్స్డ్, బీ ఇల్ ఫేటెడ్ అంటే మంచిగా లేదు అనేసి, రైట్. నెక్స్ట్ బ్లాక్ అంటే కూడా సేమ్ అదే, కొలిషన్ గవర్నమెంట్ అంటారు కదా అదే ఇది. అలియన్స్, కొలిషన్, అసోసియేషన్, యూనియన్ అండ్ గ్రూప్. లైక్లీవుడ్ అంటే ఛాన్స్, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ. లైక్లీవుడ్ అంటే ఛాన్స్, పాసిబిలిటీ అండ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ లైక్ మైండెడ్ అంటే సేమ్ ఆలోచన, మీ ఆలోచన నా ఆలోచన సేమ్ ఉంది అనుకోండి, దాన్ని లైక్ మైండెడ్ అంటారు. అగ్రీయింగ్, యునైటెడ్, కంపాటబుల్, హార్మోనియస్. స్టేటస్ క్వా అంటే ఏంటి అంటే ద ప్రజెంట్ సిచ్యువేషన్. స్టేటస్ క్వా ప్రజెంట్ సిచ్యువేషన్, ఇది ద కరెంట్ స్టేట్, ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటే ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నది, ప్రస్తుతానికి వాడుతున్నది, అలాంటి దాన్ని స్టేటస్ క్వా అంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డ్రెస్సులను కూడా చూడండి ఆన్లైన్లో, స్టేటస్ క్వా అని చెప్పి కొన్ని డ్రెస్సులు వస్తాయి. అంటే ఏంది, ప్రజెంట్గా ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి, ఈ డ్రెస్సెస్ నడుస్తున్నాయి అని దాని అర్థం. సెక్యులర్, మన కంట్రీ సెక్యులర్ కంట్రీ. నాన్ రిలీజియస్, వరల్డ్లీ, అర్త్లీ, రైట్. నెక్స్ట్ ఇంపారేటివ్ అంటే ఏంటి అంటే నెససరీ టైప్లో వస్తుంది ఇది.
దట్ ఈస్ ఇంపారేటివ్, యూ హ్యావ్ టు డూ ఇట్ అని అంటారు కదా. అంటే నెసెసరీ కండిషన్ ఆర్ ప్రీ కండిషన్, కండిషన్, ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ అంటే కంపల్సరీ, అది కంపల్సరీ రిక్వైర్మెంట్ అని దాని అర్థం. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు డూ దాట్ వన్. ఇన్ ఆర్డర్ టు గో దేర్ ఆన్ టైమ్ యూ హ్యావ్ టు డూ దిస్. అంటే ఇన్ ఆర్డర్ టు అంటే అది చెయ్యాలి అంటే మీరు ఇది చెయ్యాలి, సంథింగ్ అలాంటిది అనమాట. సో హ్యాస్ టు, విత్ ద ఎయిమ్ ఆఫ్, విత్ ద ఇంటెన్షన్ ఆఫ్, విత్ ఇన్ ద హోప్ ఆఫ్. డిస్కోర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇస్కాన్ ఉందనుకోండి, ఇస్కాన్లో వాళ్ళు చెప్తుంటారు కదా, స్పీచ్ ఇస్తుంటారు దేవుళ్ళ కోసం ఇలా ఇలా అని. చర్చిలో వాళ్ళ దేవుళ్ళ కోసం, ఎవరి దేవుళ్ళ కోసం వాళ్ళకి ఎలా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మంచి చెడు మనకి జ్ఞానం అవన్నీ ఇస్తుంటారా, అది డిస్కోర్స్ అంటారు. లెక్చర్ ఇవ్వడము, ఏదన్నా ఓరేట్ చేయడము అలాంటివన్నీ డిస్కోర్స్లో వస్తాయి. బట్ అది నాలెడ్జబుల్ ఉండాలి, రైట్. డిస్కషన్, కన్వర్సేషన్, కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ బీసెట్ అంటే ఏంటి అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్లో, ఎక్కువ కష్టాలలో ఉండేదాన్ని బీసెట్ అంటారు. చూడండి, టు హ్యావ్ టూ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రబుల్, బాదర్, అఫ్లిక్ట్, వర్రీ, యాంగ్విష్, అరాస్, ఎంబారెస్, పర్సిస్టెంట్లీ అంటే కంటిన్యూగా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనలైజ్ అంటే ఏంటి అంటే సోషలైజ్ అవ్వడం, నేషనలైజ్ అవ్వడం, టు మేక్ సంథింగ్ ఇన్ టు ఏ కమ్యూనల్ ఇష్యూ, రైట్. నెక్స్ట్ సివిక్ అనేది ఒక అడ్జెక్టివ్, లోకల్, పబ్లిక్ అండ్ రీజనల్. రాదర్ దెన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అని. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.